బాబు బంగారం కాన్సెప్ట్. భలే భలే మొగాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ మారుతి విక్టరీ వెంకటేష్ తో నెక్స్ట్ సినిమా తీస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఈయన పేరు కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయ్యో తమ్ముడు, నువ్వు తుమ్మకరా. అయ్యో బంగారం లాంటి బాబు బంగారం కృష్ణ అంటే మన హీరో విక్టరీ వెంకటేష్. జాలి హృదయం అన్నమాట. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారు అంటే జాలి పడి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న కృష్ణకి శైలు చాలా కష్టాల్లో కనిపిస్తుంది. సో శైలు అంటే మన హీరోయిన్ నయనతార తనకి లైఫ్ ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతాడు. అసలు శైలుకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, కృష్ణ శైలు లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, తన క్యారెక్టర్ ఏమైనా మారుతుందా లేదా, ఫైనల్గా శైలు కష్టాల్ని తీర్చగలుగుతాడా ఏసీపీ కృష్ణ అనేదే బాబు బంగారం స్టోరీ. విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ హీరోగా మన ముందుకొచ్చాడు. అండ్ ఆయన్ని చూస్తే ముచ్చటేసింది, ఫేస్ మీద స్మైల్ వచ్చింది. కామెడీ, లవ్, ఫైట్స్, డాన్స్ ఇలా ప్రతి యాంగిల్లో చాలా చూడముచ్చటగా అనిపించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆయన జానర్ అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ అయ్యో 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 అంటున్నప్పుడు, క్లైమాక్స్ లో బొబ్బిలి రాజా బీట్ పైన ఆయన స్టెప్పులు వేసినప్పుడు వావ్ అనిపించింది. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆసమ్. హీరోయిన్ నయనతార, ఓ మై గాడ్, లిటరల్లీ నయనానందం ఇచ్చింది. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఐ క్యాండీ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పటి వరకు మోనోటోనస్ లుక్ లో కనిపించింది, బట్ ఈ సినిమాలో మాత్రం షార్ట్ కి డిఫరెంట్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. ఎస్పెషల్లీ మల్లెలవానాలో అయితే చాలా చాలా అందంగా కనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్ స్టైలిస్ట్. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, న్యాచురల్ మేకప్, యాక్సెసరీస్, డిఫరెంట్ డ్రెస్సెస్ తో చాలా మంచి కేర్ తీసుకుని గార్జియస్ లుక్ ని ప్రెజెంట్ చేశారు. ఇంకా తన పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. షీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఇన్ హర్ క్యారెక్టర్. సంపత్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రియా, పృథ్వీరాజ్ ఇలా కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్లో బాగానే చేశారు. కాకపోతే పృథ్వీరాజ్ నాన్నకు ప్రేమతో కామెడీ సీన్ మాత్రం నాకు బాగా చిరాకు తెప్పించింది. బత్తాయి బాబ్జీ ఈ క్యారెక్టర్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్గా అదిరిపోయింది. కాకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్లో మాత్రం అస్సలు నవ్వు రాలేదు. బ్రహ్మానందం కామెడీ సీన్స్ది కూడా అదే పరిస్థితి. కొంచెం నవ్వు వచ్చింది అంటే పోసాని కృష్ణమురళి చెప్పులు తెచ్చి తొడిగే సీన్లో మాత్రమే నవ్వు వచ్చింది. ఆ ఒక్క సీన్ తప్ప ఇంకెక్కడ నవ్వు రాలేదు. జిబ్రాన్ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అన్ని సాంగ్స్కి ట్యూన్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగే ఉంది. ఐ జస్ట్ లవ్ దెమ్. అండ్ ఆ సాంగ్స్కి లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. సాంగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే అంత మంచి సాంగ్స్కి ఇంకొంచెం టెంపో బిల్డ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. కాకపోతే వేరే సినిమా సాంగ్స్ పెట్టినప్పుడే కంప్లీట్ మిస్ మ్యాచ్ అనిపించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ సూపర్బ్గా ఉంది. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, నరేషన్ అండ్ స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు. డైరెక్టర్ మారుతి ఇప్పటి వరకు ఆయన తీసిన అన్ని సినిమాల్లో నాకు నచ్చని సినిమా ఏది అంటే ఏది లేదనే చెప్పేదాన్ని. బట్ ఈ సినిమా బాబు బంగారం సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ ఆయన కాదేమో అనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ బొబ్బిల్ రాజా ఈజ్ బ్యాక్ అన్నందుకో, భలే భలే మొగ్గడవే లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా అని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినందుకో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం ఈ సినిమా ఏ కోసానా నచ్చలేదు. సీన్స్లో పసలేదు, కామెడీలో నవ్వులేదు, నసా అని మాత్రమే అనిపించింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విక్టరీ వెంకటేష్ని చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ హీరోగా చూడాలి అనుకున్న ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాని చూడగలరు. అంతే, ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సినిమా నుండి. అనవసరమైన సీన్స్, అవసరం లేని క్యారెక్టర్స్, ప్రెడిక్టబుల్ స్టోరీతో బాగా బోర్ కొట్టి చేశాడు డైరెక్టర్ మారుతి. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 stars. సో దిస్ ఈజ్ మై రివ్యూ. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చేస్తుంది సినిమా అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. And don't forget to subscribe. Thank you so much for watching. Bye bye. ఈయన పేరు కృష్ణ, అసిస్టెంట్. మారుతి గారు నిజంగా రియల్గా మస్తు తీశారండి సినిమా. నిజంగా బొబ్బిల్ రాజా ఈజ్ బ్యాక్. ఫైట్లు కానీ, మూవీ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్గా ఉంది. చాలా